హాయ్ అండి. ఇవాళ నేను పచ్చికారం వంకాయ చూపిస్తాను. వంకాయ పచ్చికారం. ఫస్ట్ అయితే మూకుడు పెట్టాను, కొంచెం నూనె వేసాను. చూడండి, నూనె కాగుతున్నది. ఇప్పుడు ఇందులోకి చూపిస్తాను ఏమేమి వేయాలో ఏంటో అన్నీ చూపిస్తాను. పచ్చికారంకి కొబ్బరి, పచ్చిమిర్చి ఇది పొడిగా రుబ్బాలి, అంటే నీళ్ళు పోయకుండా రుబ్బాలి, మిక్సీ పట్టాలి పొడి కారం. ఫస్ట్ వంకాయలు తరిగేసి నీళ్ళల్లో వేసాను. తర్వాత కొంచెం ఆవాలు, ఆవాలు జీలకర్ర, శనగపప్పు, మినపప్పు. చూడండి, మినపప్పు, తర్వాత శనగపప్పు, తర్వాత జీలకర్ర సరిపడా, తర్వాత ఎండుమిరపకాయలు, ఇంగువ, కొంచెం కరివేపాకు, ఇంగువ, సరిపడా ఇంగువ. ఇంగువ లేకుండా బాగుండదు పోపు. ఇది కొంచెం వేగాలి. ఇది వేసిన తర్వాత ఇగో తెల్ల వంకాయలు, గింజలు లేకుండా వంకాయలు బాగున్నాయి, లేత వంకాయలు. ఒక 5 వంకాయలు, చిన్న చిన్న సైజువి 5 వంకాయలు తరిగాను. ఉప్పేసి కడిగేసి తరిగేసి ఉప్పేసి నీళ్ళల్లో ఉంచేసాను. ఇది వేగుతున్నది. ఒక సైడ్ అన్నం ఉడికిపోతున్నది. వేడివేడి అన్నంలో పచ్చికారం కూర వేసుకొని తిందామని చాలా బాగుంటుంది. అందుకే అన్నం దగ్గర పడ్డది, ఉడికిపోయి వచ్చింది. చూడండి, మీరందరూ సబ్స్క్రైబ్, లైక్ తప్పకుండా చెయ్యండి. మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయడం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వంకాయ కూర చేసి మీకు రాని వాళ్ళు చేసి చూడండి ఎలా ఉంటుంది. చాలా బాగుంటుంది కూర. ఇప్పుడు పోపు వేగింది కదా, ఈ వంకాయలు కడిగేసి ఉప్పులో వేసాను కదా, ఇప్పుడు ఇవి వేసేస్తాను. లేత వంకాయలు వస్తున్నాయి ఇప్పుడు, చిన్నవి తెల్ల వంకాయలు, గుత్తి వంకాయలు. ఇప్పుడు ఈ వంకాయలు వేసేసి 2 మనుషులకే వండుతున్నాను. ఇది బాగా వేచేసి ఇందులో గడ్డుప్పు వేస్తానండి. నేను ఎక్కువ గడ్డుప్పు వాడుతాను కూరలోకి, పచ్చళ్ళలోకి. చూపిస్తాను చూడండి. ఇప్పుడు కొబ్బరి, పచ్చిమిరపకాయలు సరిపడు ఒక 10 పచ్చిమిరపకాయలు తరిగేసి వేసాను. ఒక చెక్క కొబ్బరి. ఇప్పుడు ఇది పొడిగా వేచాలి, నీళ్ళులాగా పచ్చళ్ళలా చేయకూడదు. ఇలాగే తిప్పాలి, నీళ్ళు లేకుండా తిప్పాలన్నమాట. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేయాలి. కొంచెం అది మగ్గింది కదా ఉప్పేసి, ఇప్పుడు పసుపు వేస్తాం. బాగా వేగింది కదా, ఇప్పుడు మూత పెడతాను, కొంచెం మగ్గనిస్తాను. చూస్తూ ఉండండి. అన్నం అయిపోయి వచ్చింది. వేడిగా ఉంటుంది. 1 గంట 1 గంటన్నర దాకా ఇందులో వండితే అన్నం
కుండలో. ఇప్పుడు ఈ కొబ్బరికాయ ఒకసారి తిప్పేది అదే మా పొడిగా తిప్పియాలి. తిప్పి చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడు కొంచెం వేచాక కొంచెం వంకాయ మగ్గాక చూపిస్తాను. అదేమో ఇగో రుబ్బేసాను మిక్సీ పట్టి ఇలా పొడిగా మిక్సీ పట్టాను. నీళ్ళు పోయకుండా పొడిగా తిప్పాలి. పచ్చిమిర్చి కొబ్బరికాయ అందులో ఉప్పు వేయలేదు నేను, ఈ కూరలోనే సరిపడ ఉప్పు వేసాను. ఇది కొంచెం వంకాయ మగ్గాక ఇలా నొక్కి చూస్తే మెత్తగా వేయక అప్పుడు ఆ కొబ్బరి వేసి కొంచెం మూత పెట్టి తీసేయాలి. కొంచెం మగ్గలేదు చూమేస్తా. చూడండి వంకాయ మగ్గింది. కొంచెం వంకాయలు తొందరగా మగ్గిపోతాయి కదా. పోపు అవి తింటూ ఉంటే భలే తగులుతుంది. ఇప్పుడు ఈ కొబ్బరి కోరేసాను, అదే మిక్సీ పట్టాను కదా పొడిగా, పచ్చిమిర్చి కొబ్బరి. ఇంక ఇందులో నీళ్ళు అవి ఏమీ పొయ్యక్కలేదు. వంకాయ పచ్చి కారం కొబ్బరి కారం చూపిస్తాను చూడండి. బాగా వేచి ఒక 2-3 నిమిషాలు అలాగా మూత పెట్టాలి. ఆ కొబ్బరి అంతా ఆ వంకాయలో గట్రా తగిలేటట్టు. చాలాసేపు ఉంచకూడదు, మళ్ళీ కొబ్బరి మాడిపోతుంది. ఇంకా ఎర్రకారం ఏమీ వేయక్కలేదు, బస్ పచ్చి కారమే ఇది కొబ్బరి. ఇది చూడండి పచ్చిమిర్చి కారమే. పోపులో ఎండుమిర్చి వేసాను కదా సరిపోతుంది. ఇది చూడండి బాగా వేగిపోయింది. ఇంకా ఎక్కువసేపు ఉంటే అడుగు అంటుతూ ఉంటుంది. ఎక్కువ నూనె కూడా పట్టదు ఇందులో. చూస్తూనే ఉండండి, చూడండి, చేయండి, తినండి. ఎలా ఉందో చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. చూపిస్తాను కూర గిన్నెలో తీసేస్తాను ఇప్పుడు. చూడండి వంకాయ పచ్చి కారం కూర.